హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో బేసిక్ చాక్లెట్ కేక్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో చూపించిపోతున్నాను. మీకు కేక్ టెక్స్చర్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, ఈ న్యూ ఇయర్కి బయట నుంచి కేక్ కొనకుండా బేసిక్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి మీరు ఇలా బేసిక్ కేక్ చేయడం వచ్చిందంటే ప్రతి కేక్ని ఈజీగా చేసేయగలుగుతారు. ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి బేసిక్ చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం కేక్ బేక్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే మైదా పిండితో డస్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. మీరు ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు కేక్ బేక్ చేసుకోవడం కోసం, కానీ వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో స్ట్రైనర్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక మెజరింగ్ కప్పుతో 3/4 కప్పు దాకా మైదాపిండి తీసుకోవాలి. 3/4 కప్పు దాకా మైదాపిండి తీసుకున్న తర్వాత మిగిలిన గ్యాప్ని మొత్తాన్ని కూడా కోకో పౌడర్తో ఫిల్ చేసేసుకోవాలి. అంటే మనం టోటల్గా ఇక్కడ మైదాపిండి అలాగే కోకో పౌడర్ కలిపి 1 కప్పు దాకా తీసుకోవాలన్నమాట. ఈ మైదా పిండి కోకో పౌడర్ని స్ట్రైనర్లో వేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని వీటిని జల్లించుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3/4 కప్పు దాకా షుగర్ అలాగే 3 ఎగ్స్ని వేసేసుకోండి. నేను ఇక్కడ ఎగ్స్ వాడుతున్నానండి. మీరు ఎగ్స్ ప్లేస్లో కర్డ్ అయినా వాడుకోవచ్చు. అదే పెరుగు వేసుకుంటే ఒక 1/2 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పు అలాగే 1/3 కప్పు దాకా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోండి. ఆయిల్ తీసుకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకోవడం వల్ల మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. లో స్పీడ్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ అనేది వేడెక్కకూడదు అనమాట. అలాగే మనం కేక్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఏది కూడా యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని మనం ముందుగా జల్లెడ పట్టు పెట్టుకున్నాం కదా మైదా పిండిని కోకో పౌడర్ని అందులోకి వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా లంప్స్ ఏమీ లేకుండా చక్కగా స్మూత్ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలి. మీకు ఏదైనా గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ఎగ్జాక్ట్ కొలతలు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఎక్కడా కూడా గట్టిగా అనిపించదు. ఇలా క్రీమీ టెక్స్చర్లో మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. చూడండి, ఇలా చక్కగా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అనేది బ్యాటర్ అనేది రావాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేకపోతే విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో కానీ బీట్ చేసుకోండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్ని, ఆ కేక్ టిన్నిలో కేక్ బ్యాటర్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ బేక్ చేయడానికి నార్మల్ గిన్నె వాడుతున్నానండి. మీ దగ్గర కేక్ బేక్ చేసే ట్రే ఉంటే దాంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆ టిన్నులో అయినా. సో ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఇసుక వేసుకోండి. మీ దగ్గర ఇసుక లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా మీరు తీసుకున్న గిన్నె మందంగా ఉంటే సాల్ట్ కానీ ఇసుక కానీ వేయని అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో స్టాండ్ కానీ గిన్నె కానీ బోర్లించుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కేక్ని బ్యాటర్ని బౌల్లో వేసుకున్నాం కదా, ఆ బౌల్ని పెట్టేసుకొని 30 to 35 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 30 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. 30 మినిట్స్కి నాకు చక్కగా కేక్ అనేది బేక్ అయిపోయింది. 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ గుచ్చి చూస్తే నాకు ఇక్కడ కొంచెం కూడా ఎక్కడా అంటుకోలేదండి. సో అందుకని నేను 30 మినిట్స్కి కేక్ని బయటికి తీసేస్తున్నాను. మీకు కనుక కొంచెం ఏదైనా తడిగా అంటుకుంటే కనుక ఒక 5 మినిట్స్ మళ్ళీ బేక్ చేసుకోండి. ఇక్కడ కేక్ అనేది ఇంత టైంలోనే బేక్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే మనం తీసుకునే కేక్ టిన్నుని బట్టి అలాగే మనం బేక్ చేసే బౌల్ మందాన్ని పట్టి కేక్ అనేది త్వరగా బేక్ అవుతుంది లేదా లేట్గా బేక్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం 30 మినిట్స్లో అయితే కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నె పక్కకు దించేసుకున్న తర్వాత కంప్లీట్గా కేక్ని చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చాక్తో ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ ఇలా బోర్లించి ట్యాప్ చేస్తే ఈజీగా కేక్ అనేది ఊడి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పైన బటర్ పేపర్ని తీసేసుకోవాలి. చూడండి కేక్ అనేది ఎంత స్పాంజీగా ఎంత ప్లఫీగా వచ్చిందో.
ఈ కేక్ని ఇలాగే సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. బట్ నేను ఈ కేక్ మీద కొంచెం చాక్లెట్ సిరప్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం స్టవ్ మీద ఒక బౌల్లో నీళ్ళు పెట్టేసుకొని దాని మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 50 గ్రామ్స్ దాకా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా బటర్ కానీ గీ కానీ వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చక్కగా ఇలా కలుపుకుంటూ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నా కదా, మీరు డైరీ మిల్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, లేదా హర్షీస్ చాక్లెట్ సిరప్ అయినా తీసుకోవచ్చు. హర్షీస్ అనే కాదు, ఏ కంపెనీ చాక్లెట్ సిరప్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలాగే బేసిక్ కేక్ అనేది తినేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు కేక్ని ఇలా పైన కొంచెం నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే కేక్ మనకి ఈక్వల్గా రావడానికి అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మొత్తాన్ని కూడా ఈ కేక్ మీద వేసేసుకొని చక్కగా అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా కేక్ మొత్తం కూడా సైడ్స్న పైన మొత్తం కూడా మనం గ్యాప్ ఏమీ లేకుండా చక్కగా ఇలా చాక్లెట్ సిరప్తో ఫిల్ చేసేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 50 గ్రామ్స్ చాక్లెట్ కరెక్ట్గా సరిపోయిందనమాట. పైనుంచి నేను గార్నిషింగ్ కోసం చాకో చిప్స్ వేస్తున్నాను, వైట్ చాకో చిప్స్. మీకు ఇష్టమైతే నట్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా చాక్లెట్ సిరప్ పూసేసి అయినా కూడా సర్వ్ చేసేయచ్చు. అంతేనండి, మన బేసిక్ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను. కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత స్మూత్గా ఎంత స్పాంజీగా వచ్చిందో. అసలు కట్ చేస్తుంటే చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోతుందో. సో అంత స్మూత్గా అంత స్పాంజీగా వచ్చింది. బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఈ చాక్లెట్ బేసిక్ కేక్ని మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి. మీ కేక్ టెక్స్చర్ చూస్తుంటే తెలుస్తుంది కదా, తుంపుతుంటే చూడండి ఎంత సాఫ్ట్గా తునిగిపోతుందో. అసలు ఎక్కడా కూడా హార్డ్గా లేదు, చాలా స్మూత్గా ఉంది. మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ స్మెల్ వస్తుందని అస్సలు అనుకోవద్దు. మనం వెనిగర్ వేసాం కాబట్టి, వెనిలా ఎసెన్స్ వేసాం కాబట్టి అసలు ఎగ్ స్మెల్ అనేది మీకు కొంచెం కూడా ఎక్కడ తెలియదు. మీకు ఎగ్లెస్ కావాలంటే నేను చెప్పినట్టు పెరుగు వేసుకొని ట్రై చేయండి. చాలా చాలా సాఫ్ట్గా నోట్లు పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. సో ఈ న్యూ ఇయర్కి ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకా చాలా కేక్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ కేక్ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, బాయ్ ఆల్.